ఒకసారి ఒక ఎలుకకు ధాన్యంతో నిండుగా ఉన్న ఒక పెద్ద గాజుజాడి కనిపించింది. ఆహారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అంత ధాన్యం ఒకే చోట దొరికేసరికి ఆ ఎలుక తన అదృష్టానికి మురిసిపోయి ఒక్క ఉదుటున ఆ జాడీలోకి దూకేసింది. అక్కడ దానికి కావలసినంత తిండి, పడుకోడానికి వెచ్చలి చోటు దొరికాయి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, ఏ కష్టం చేయనవసరం లేకుండా రోజులు ఎంతో హాయిగా గడిచిపోతున్నాయి. ఆహారం సంపాదించడానికి పడాల్సిన పాట్లు లేకపోవడంతో ఆ ఎలుక కంఫర్ట్ జోన్లో ఉండిపోయింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ జాడీలోని ధాన్యం తగ్గిపోతోంది. మరోపక్క ఏ పనీ చేయకుండా కేవలం తిని పడుకోవడం వల్ల ఎలుక ఒళ్ళు చేసి బాగా బరువెక్కిపోయింది. తన చుట్టూ ఉన్న వనరులు కరిగిపోతున్నాయని, తన శరీరం మొద్దుబారిపోతోందని ఆ సుఖంలో ఎలుక గమనించలేదు. చివరికి ఒకరోజు జాడీలోని ధాన్యం మొత్తం అయిపోయింది. ఎలుక ఇప్పుడు జాడీ అడుగుభాగంలో ఉంది. ఆకలి వేయడంతో బయటకు వెళ్లి ఆహారం తెచ్చుకుందామని ప్రయత్నించింది. కాని బరువెక్కిన శరీరంతో ఆ ఎత్తైన గాజుజాడీని ఎక్కి పైకి వెళ్లడం దానివల్ల కాలేదు. బయటపడగలిగే శక్తి ఉన్నప్పుడు ప్రయత్నం చేయలేదు. తీరా వాస్తవం తెలిసేసరికి సమయం మించిపోయింది. తను సుఖమనుకున్న ఆ జాడీయే దానికి ప్రాణాంతకమైన జైలుగా మారిపోయింది. కంఫర్ట్ జోన్ అనేది కూడా ఒక అందమైన వలలాంటిది. అది మొదట మనకు ఎంతో సుఖాన్నిస్తుంది, కానీ మెల్లగా మనలోని ప్రతిభను, పోరాడే తత్వాన్ని బలహీనం చేస్తుంది. మనం సుఖంగా ఉన్నాం కదా అని ఆగిపోతే తెలియకుండానే ఎదుగుదల లేని చోట బందీలుగా మారిపోతాము.